ఎక్కువగా మనం నేను వాళ్ళని నమ్మాను, వీళ్ళని నమ్మాను, అంతగా నమ్మాను, ఇంతగా నమ్మాను, ఇలా మోసం చేశారు, అలా మోసం చేశారు అని అంటూనే ఉంటారు. అసలు మీకు అర్థమవుతుందా? మీరు నమ్మబట్టే కదా వాళ్ళు మోసం చేశారు. మీరు వాళ్ళకి ఎందుకంత నమ్మకాన్ని కలిగించారు? మీరు ఎందుకంత నమ్మారు వాళ్ళని? ఎప్పుడూ కూడా మనం పరులని నమ్మరాదు. అర్థమవుతుందా? మనకి మనమే నమ్ముకోవాలి అంతే తప్ప ఎక్కువ మనం నమ్మితే కదా వాళ్ళు మోసం చేశారు. తప్పెవరిది? మందే. తిరిగి మళ్ళీ మనం వాళ్ళని అనడం ఎందుకు? అంత నమ్మేనండి వాళ్ళు మోసం చేశారు అని కృంగిపోవడం ఎందుకు? జీవితానికి పరిష్కారం కృంగిపోవటం కాదు. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఎన్నో కష్టసుఖాలు వస్తాయి. ప్రతి కష్టాన్ని కూడా మీరు ఎదుర్కొన్నప్పుడే సుఖం అనేది వెంటనే ఉంటుంది. కష్టం పైమెట్టే సుఖము, సుఖం పైమెట్టు కష్టం. మనకి డే అండ్ నైట్ లాగా కష్టాలు సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వెలుగుంటేనే చీకటికి అందం, చీకటి ఉంటేనే వెలుగుకి అందం. అలాగే మనకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క సుఖాల యొక్క విలువ తెలుస్తుంది. ఒకే సుఖాలు ఉన్నాయనుకోండి, దాని విలువ మనకు తెలియదు, ఆ వాల్యూ తెలియదు. డబ్బు లేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది. అలాగే కష్టం లేనప్పుడే కష్టం విలువ మనకి తెలుస్తుంది. అందుకనే మనకి కష్టాలు అనేవి సహజమండి. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఎవరండి కష్టాలు లేకుండా ఉన్నారు? ప్రతి ఒక్క ప్రాణి ఎవ్రీ డే అది షఫల్ అవుతూనే తన జీవితాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంటే మనం కూడా నేర్చుకోలేటంటే ప్రతిదీ కూడా మనము జీవించడానికి చాలా కష్టపడుతూ ఉండాలి. సుఖపడడం అంటే అది ఎవరికి ఉండదండి. సుఖమైన జీవితం ఎవరికి ఉంటుంది చెప్పండి? కోటీశ్వరుడు ఆడు సుఖంగా ఉంటాడా? వాడు కడుపు నిండా 10 అన్నం తినలేడు. తెలుస్తుందా మీకు? కడుపు నిండా తినలేడు. తింటే అరగదు, తినకపోతే అనారోగ్యం. అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి.